ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో నామినేషన్ల నుండి కౌంటింగ్ వరకు అన్నింట్లోనూ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది అని, దానిపై కోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నానని స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్ స్పష్టం చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాన్ని ప్రజలు ఇచ్చినట్టుగా తాను భావించడం లేదని, అంతా కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగంతోనే సాగినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. నిజాన్ని నమ్మవచ్చని, అబద్ధం చెప్పినప్పుడు నమ్మడం కష్టంగా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు చాలా ఎన్నికలు కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలు పట్టించుకోకుండా నామినేషన్ల నుండి కౌంటింగ్ వరకు ఎవరికి నచ్చినట్టుగా వారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ స్థాపిస్తానని, దాని ద్వారా నిరుద్యోగులు, పట్టభద్రులు, కాంట్రాక్టుల ఉద్యోగులకు అండగా ఉంటారని, వారు గొంతుకునై పనిచేస్తానన్నారు. వారి సమస్యల పరిష్కారంపై రాజ్యాంగం ప్రకారం పోరాటం సాగుతుందన్నారు. గ్రూప్ 2 నోటిఫికేషన్పై ఏపీపీఎస్సీ చైర్మన్తో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలుస్తానని తెలిపారు. ఏపీపీఎస్సీ డిజైన్లో ఫెయిల్ అవుతుంది అని, పట్టభద్రుల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి అని సూచించారు. పట్టభద్రుల ఎన్నికల్లో 25 కోట్లు ఖర్చు పెట్టారని, అంటే డబ్బే గెలిచినట్లుగా తాను భావిస్తున్నానని తెలిపారు. చాలా క్లియర్గా, అంటే ఇప్పుడు నేను 2004లో ఎలక్షన్ చూశాను, 2009లో ఎలక్షన్ చూశాను, 2011లో, 13లో, 14లో అంటే గ్రాడ్యుయేట్ కౌన్సిల్, పార్లమెంట్ ఎలక్షన్స్ చూస్తూ వచ్చాను. ఈ ఎలక్షన్ కౌంటింగ్ ప్రొసీజర్లో చూసినప్పుడు ప్రతి రౌండ్లోని ఒక క్యాండిడేట్కి ఎక్కువ వస్తుంది, ఒక క్యాండిడేట్కి తక్కువ వస్తుంది. కానీ నిన్న కౌంటింగ్ ప్రొసీజర్లో కనుక చూస్తే ప్రతి రౌండ్లో కూడా ఏదో పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసినట్టుగా, అనుకున్నట్టుగా 8 రౌండ్లు తీసాం. 8 రౌండ్లో చూస్తే కనుక ఆయనకి పర్ఫెక్ట్గా 16,000 ±100 వస్తే, రాఘవుల్ గారికి 5,000 ±100 వస్తే, నాకు 2,200 ±100. ఏదో ఎవరో సెట్ చేసినట్టుగా, ముందుగా పర్ఫెక్ట్గా కలిపినట్టుగా, మ్యాజిక్ చేసినట్టుగా వచ్చింది. నేను పర్సనల్గా చాలామంది ఓటర్స్ని మెసేజ్ పెట్టాను, నేను IVR పెట్టుకున్నాను. నాకు రిప్లై ఇచ్చిన వాళ్ళు 45,000 మంది నాకు రిప్లై ఇచ్చారు, మీకు ప్రథమ ఓటు వేసామని. ఆ ఓటు ఎక్కడ పోయింది? ఈ ఎలక్షన్ ప్రొసీజర్లో రైట్ ఫ్రమ్ నామినేషన్ దగ్గర నుంచి, లేదంటే డబ్బులు పంచడం దగ్గర నుంచి, లేదంటే ఓట్లని ప్రలోభ పెట్టడం దగ్గర నుంచి, ప్రతి విషయంలోని కూటమి పార్టీ అధికార దుర్వినియోగం చేసింది.